మొదటి అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చదివి 10, ముందుకు 21. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందామండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. 27వ వచనం కానీ చదువుతామండి. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి కాబట్టి నేను ఆ నేను బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు వాడు యెహోవాకు ప్రతిష్ఠించుడని చెప్పెను. అప్పుడు యెహోవా అక్కడనే మ్రొక్కెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి సందర్భము మనందరికీ బాగా ఎరిగి ఉన్నటువంటి వారమే. మరి హన్నాకి బిడ్డలు లేనటువంటి సమయంలో మొదటి అధ్యాయం అంతా చూస్తే ఆమె చాలా ఏడ్చింది బిడ్డల కోసం. ఎంతగా ఏడ్చిందంటే అసలు ఆమెని వాదార్చడానికి కూడా ఎవరు కూడా సరిపోనంతగా ఏడ్చింది. కానీ ఆమెకు ఒక మంచి ఆలోచన దేవుడిచ్చాడు. ఏంటంటే, నేను షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికెళ్ళి ఏం చేయాలనుకుంది? ప్రార్థన ప్రార్థన చేయాలి. చేయాలి. ఇందాక మరి సంజయ్ గారు వాక్యం చదువుతున్నప్పుడు కూడా అక్కడ షిలోహు అనబడినటువంటి మాట మనకు కనబడతా ఉంది. షిలోహులో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరానికెళ్ళి హన్న మరి ఆత్మ సంబంధమైనటువంటి హృదయములో ఉన్నటువంటి బాధను పక్కన పెడితే ఆత్మ సంబంధమైనటువంటి కార్యము ప్రభు నాకు జరిగించాలని అక్కడ ఏడ్చి ప్రార్థన చేసినట్లుగా కనబడతా ఉంది. అంటే ఆమెకున్నటువంటి నిందను ఇప్పుడు ఏం చేయాలనుకుంటుందంటే తొలగించుకోవాలనుకుంటా ఉంది. ఆమెకున్నటువంటి బాధ, ఆమెకున్నటువంటి కష్టం, ఆమెకున్నటువంటి వేదన, ఆమెకున్నటువంటి భయంకరమైనటువంటి ఆ సమస్య నుంచి నేను విడిపించబడాలని చెప్పి ఆ షిలోహులో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఏం చేస్తా ఉందంటే ప్రార్థన చేస్తా ఉంది. ఆ ప్రార్థన సమయంలో కూడా మరి ఎన్నో ఇబ్బందులు ఆమె జీవితంలోకి వచ్చినప్పటికీ కూడా ఆమె మాత్రం ప్రార్థనను మాత్రం ఏం చేయలేదంటే విడిచిపెట్టలేదు. ప్రార్థనను మాత్రం తాను మాత్రం పోగొట్టుకోలేదు. ప్రార్థనను మాత్రం ఆమె ఏం చేయలేదంటే ఇప్పటికీ కూడా దూరంగా లేకోకుండా ప్రభువుకి దగ్గరగానే ఉండి ఆమె ఏం చేసిందంటే ప్రభు ఉన్నతమైనటువంటి నామాన్ని గణపరుస్తూ ఉంది. ఏ సమయంలోనంటే ఆమె అవమానించబడినటువంటి స్థితిలో ఉన్న ఆమెకున్నటువంటి లోటును 10 మంది 10 రకాలుగా జ్ఞాపకం చేసి తన హృదయాన్ని బాధించి ఏమంటే ఒక విధంగా చెప్పాలంటే ఆమెను బాధ పెట్టినా సరే ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి అంతటి మీద నా దేవుడే నాకు అధికారం ఇచ్చాడని చెప్పి ఆయన మీద ఆమె ఏం చేసిందంటే ఆధారపడి ఇక్కడ అంటుంది కదా ఏమంటే 27వ వచనంలో ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను మనవిని ఆయన నాకు అనుగ్రహించాను. అంటే దేవుడి దగ్గర ఇప్పుడు ఏం చేస్తూ ఉందంటే ఒక మనవి అనేది చేసింది. మనవి అనగా ప్రార్థన చేసింది. ప్రార్థనలు చాలా రకాలుగా ఉన్నాయి. బైబిల్‌లో మనం చూస్తే చాలా రకాలుగా ఉన్నాయి. కానీ ఈమె చేసినటువంటి ప్రార్థన చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. ఎందుకంటే అందరూ ఆమెను అవమానపరిచినప్పటికీ కూడా ఆమెకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే నా దేవుడు నాకు చేస్తాడు. నా దేవుడు నాకు ఇస్తాడు. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని ఒక నిరీక్షణ కలిగి ఆమె ఏం చేస్తూ ఉందంటే ప్రార్థన చేస్తా ఉంది. నిరీక్షణ లేనటువంటి వారిగా ఆమె కూర్చోలేదు. నిరీక్షణ లేనటువంటి వారిలాగా ఆమె ప్రార్థన మానుకోలేదు ఆమె. అన్ని విషయాలలో కూడా ఆమె ఏం చేసిందంటే ప్రార్థనే, ప్రార్థనే, ప్రార్థనే అని చెప్పి దేవుని మీద ఆధారపడినటువంటి మరి సహోదరిగా అన్న కనిపిస్తా ఉంది. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో ఏం చేసిందంటే నేను మనవి చేయగా ఆయన ఏం చేశాడంటే అనుగ్రహించాడు. అంటే
ఈ ఇచ్చినటువంటి ఈ కుమారుని పట్ల ఆమె ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉంది. ఏంటి అంటే, ప్రభువా నువ్వు గాని నాకు బిడ్డను అనుగ్రహిస్తే నేనేం చేస్తానంటే, వెంటనే పాలు విడిచే సమయానికి నేనేం చేస్తానంటే నీ మందిరంలో వాటిని విడిచిపెడతానని చెప్పింది. అంటే ఒక ప్రతిష్ఠించుకోవడం అనేది, లేకపోతే తనలో ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి కార్యాలు మనం ఇలాగ ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే లేక పుట్టినటువంటి కుమారుడిని ఎలాగా పాలు విడిచే సమయానికి ఇవ్వడానికి ఇష్టపడిందంటే ఆమె ప్రతిష్ఠించుకుంది. ఆమె దేవునికి ఏం చేయబడిందంటే మొక్కుకుంది కాబట్టి, ఆ మొక్కును తప్పక ఏం చేయాలంటే చెల్లించాలి. ఆమె అనుకున్నటువంటి ఉద్దేశం ప్రభు సన్నిధిలో నెరవేర్చాలి. ఆమె అనుకున్నటువంటి ఆలోచన ప్రభు సన్నిధిలో నెరవేరాలి కనుక, ఆయన పాలు విడిచే సమయానికి ఏం చేసిందంటే, మందిరంలో విడిచిపెట్టినట్లుగా మనకు కనపడతా ఉంది. 1వ అధ్యాయం అంతా కూడా ఆమె ఏడుస్తూ ఉంది. 2వ అధ్యాయంలో కూడా ఆమె విజ్ఞాపన చేస్తున్నట్లుగా కనపడతా ఉంది. చదువుతావా ఒకసారి మాట? మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగ చేసును, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా యందు నాకు బలము కలిగెను. నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. చూసారండి, మొదటి అధ్యాయం అంతా కూడా చాలా కుమిలిపోయింది, ఏడ్చింది, బాధపడింది. ఆమెని ఓదార్చేవారు లేరు, ప్రేమించేవారు లేరు. ఆమెకున్నటువంటి లోటు గురించి ప్రార్థించేవారు లేరు. కానీ ఆమె ఎప్పుడైతే ఒక్కదే షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికెళ్ళి ప్రార్థించిందో, 2వ అధ్యాయం ఆమె గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆమె హృదయం అంతా కూడా సంతోషించబడిందంట. ఈ రాత్రి లేకపోతే ఈ తెల్లవారుజామున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సమస్యలు, బాధలు అనేవి 365 రోజులు మనకు ఉండవండి. మనం పట్టుదల కలిగి విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే, దేవుడు ఆ క్షణాన్న నీ హృదయంలో ఏముంచుతాడంటే సంతోషాన్ని ఉంచుతాడు. నీ హృదయంలో ఆనందాన్ని ఉంచుతాడు. తనకున్నటువంటి తోటికోడళ్ళ ద్వారా మరి హన్న చాలా అవమానకరమైనటువంటి మాటలు పడింది, నిందలు పడింది, మోసింది, భరించింది. ఆమె ఏడ్చి ప్రభు మందిరంలో ప్రభువుని అడిగింది. దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటంటే, 2వ అధ్యాయంలో అన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా యందు నాకు మహాబలము కలిగింది. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. యెహోవా యందే నాకు బలము కలిగింది. మనుషుల వల్ల నాకు బలము కలగలేదు. మనుషుల వల్ల నేనేమైపోయానంటే కృంగిపోయానేమో అని చెప్పి వారు అనుకున్నారు గానీ, నేను కృంగిపోలేదు. నాకు తోడుగా ఎవరున్నారంటే నా దేవుడున్నాడు. నన్ను ఆదరించేవాడు, నన్ను ప్రేమించేవాడు, నన్ను బలపరిచేవాడు, నన్ను హత్తుకునేవాడు, నన్ను అన్ని విషయాలలో క్షేమకరమైనటువంటి మార్గంలో నడిపించేవాడు. ఏవండి, నన్ను అన్ని విషయాల్లో దేవునికి ఉపయోగకరమైనటువంటి పనిముట్లుగా, పాత్రలుగా వాడుకుని నడిపించగలిగినటువంటి దేవుడు ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో, ఎక్కడ, ఏ సమయానికి ఏం కావాలో నా దేవుడికి తెలుసు. నా దేవుడు నాకిచ్చాడు అని చెప్పి 2వ అధ్యాయంలో ఆమె ఏం చేస్తా ఉందంటే ప్రభువుని బట్టి సంతోషిస్తా ఉంది. చూడండి, ఎంత కుమిలిపోయినా, ఎంత ఏడ్చినా ఒక సమయం రాబోతా ఉంది. నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైనటువంటి సాక్ష్యాన్ని ఇవ్వబోయే దినాలు రాబోతూ ఉన్నాయి. నీ కుటుంబం ఒకవేళ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉందా? నీ కుటుంబం చాలా పేదరికాన్ని అనుభవిస్తూ ఉందా? నీ కుటుంబం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉందా? ఆర్థిక ఇబ్బందులు, మోయలేనటువంటి భారాలు కింద నలిగిపోతూ ఉన్నావా? కష్టం ఎవరికి చెప్పుకోలేక, బాధ ఎవరికి చెప్పుకోలేక, నీ కన్నీటిని నీవే దిగమింగుకొని ఏడుస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఉంటే, ఈ రాత్రి అంటున్నటువంటి నా మాట, లేకపోతే నా యేసయ్య ఈ తెల్లవారుజామున నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీకు మహా బలమును ఆయన కలుగు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మహా సంతోషాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీకన్నిటిని దేవుడు ఆనందంగా మార్చబోయే దినాలు రాబోతూ ఉన్నాయి. కానీ ఒకటి మనం చేయాలి, విజ్ఞాపనతో కూడినటువంటి ప్రార్థన మనం చేయాలి. విజ్ఞాపనతో కూడినటువంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే దేవుడికి మరింత దగ్గరగా మనం ఉంటాం. దేవుడితో సహవాసం చేస్తాం. దేవుడితో మనం నిత్యము కూడా మాట్లాడుతూనే ఉంటామండి. అలాంటి అనుభవాలు ఈ హన్నా జీవితంలో ఉన్నాయి. ఎంతమంది ఆమెను ఏడిపించారండి, ఎంతమంది బాధ పెట్టారో. కానీ బైబిల్ చెప్తుంది, ఎవరిని కూడా
ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా అనలేదండి. మనం అనుకుంటాం మన జీవితంలో ప్రభువుని ఎరిగి ఉన్నాం గాని, చిన్న చిన్న శోధనలు వచ్చేటప్పటికి మనం దేవుడి మీదే తిరుగుబాటు చేయటానికి ప్రయత్నాలు చేస్తా ఉంటాం. దేవుడినే మర్చిపోయినటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. దేవుని దగ్గర దీవించబడి, దేవుని దగ్గర ఆస్వాదించబడి, దేవుని దగ్గర ఉన్నతమైనటువంటి ఫలాలు పొందుకుని, దేవుని దగ్గర ఏమైనా అనేకమైనటువంటి ఆత్మ సంబంధ కార్యాలు పొందుకుని, దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయినటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. ఈ తెల్లవారుజామున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన విడువక మనం ఏం చేయాలంటే వెంబడించాలి. యేసయ్యకు ముందే తెలుసు. ఈ 12 శిష్యుల గురించి యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు. యూదా ఇస్కరియోతు గురించి కూడా బాగా తెలుసు ఆయనకి. ఆయన దగ్గర ఎప్పుడు కూడా డబ్బు సంచి ఉంటూనే ఉండేది. ధనం ఆయన దగ్గరే ఉంటా ఉండేది. నువ్వు నన్ను అమ్మేస్తావు అనే సంగతి ఏవండి రోమా ప్రభుత్వం వారు నన్నొచ్చి ఏవండి తోటలో పట్టుకుని బంధిస్తారని అన్నీ తెలుసు ఆయనకి. అయినా సరే ఎప్పుడూ కూడా యూదా ఇస్కరియోతు ఒక చిన్న మాట కూడా ఆయన ఏం చేయలేదండి, అనలేదు. అసల ఆ విషయమే గాని మనకు తెలిస్తే, మనల్ని ఎవరన్నా కొడతారు అని చెప్పి మనకు తెలిస్తే, అసలు మనం అక్కడ ఉంటామండి? ఆ ప్లేస్‌లో ఉంటామా అసలు? ఆ స్థలంలో ఉంటామా? వారు వారు నివసించే ప్రాంతంలోనే ఉండం మనం. ఎందుకంటే వారు కొడతారు అని చెప్పి ఎరిగి ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన బంధిస్తారని తెలిసి ఆయన అక్కడే ఉన్నాడు. ఆయనని అవహేళన చేస్తారని, ఒకడి తక్కువ 40 దెబ్బలు కొడతారని, ఈ పంక నాగస్వామి దున్నుతారని, మొండ కిరీటాన్ని తరిగిస్తారని, ఏవండీ అందరూ హేళన చేస్తారని తెలిసినా సరే అక్కడే ఉన్నాడాయన. ఎందుకు అనంటే ఆయన నీ నా పాపముల నిమిత్తమే సిలువను ఆయన ఏం చేశాడు? మోసాడు. నీ నా పాపముల నిమిత్తమే మోయలేనటువంటి సిలువ భారాన్ని మోస్తూ ఉన్నాడు. అందుకనే అన్న అంటుంది కదా, నేను యెహోవా యందు మహాబలమును ఏం చేస్తా ఉన్నాను? కలిగెను. కలిగి నాకు యెహోవా వలనే బలము కలిగింది. ఇంకా అంటుంది కదండి, నీ వలన రక్షణను రక్షణను బట్టి బట్టి నేను సంతోషించుతున్నాను. సంతోషించుతున్నాను. నా విరోధుల మీద నేను అతిశయ అతిశయపడుతుంది. ఏం చేస్తా పడుతు ఉంది? అతిశయపడతా పడుతుంది. ఉంది. శత్రువులు అనబడిన వారిని పగ తీర్చుకోవటం ఎవరి వంతండి? దేవుని దే చిత్తమైంది. మౌనంగా మనం అలా చూడటమే. బాధించిన వారిని మనం బాధించకూడదు. అవహేళన చేసిన వారిని మనం అవహేళన చేయకూడదు. మన కోసం ఏవండి కఠినంగా మాట్లాడే కోసం మనం కఠినంగా మాట్లాడకూడదు గానీ, మనం మౌనం అయిపోతే దేవుడు తన కార్యాన్ని చేయటం ప్రారంభిస్తా ఉంటారు. మనం ఎప్పుడైతే మౌనంగా ఉంటామో, మన పట్ల దేవుడు ఒక ఉన్నతమైనటువంటి కృప చూపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అన్న అన్ని విషయాలలో మౌనంగా ఉంది. ఒక ప్రార్థన విషయం తప్ప. ప్రార్థనలో మాత్రం ఏం చేస్తా ఉంది? పెనుగులాడుతా ఉంది. ప్రార్థనలో ఏడుస్తూ ఉంది. ప్రార్థనలో కన్నీటితో యేసయ్య పాదాలు కడుగుతా ఉంది. మిగతా విషయాలు ఏమైపోయిందంటే మౌనంగా ఉంది. ఈ తెల్లవారుజామున మన జీవితంలో కూడా ఆలోచన చేయగలగాలి. మనమేం భాగ్యవంతులము కాదు. మనమేం గొప్పవారము కాదు గానీ, మన భక్తి విషయంలో మనం ఏం చేయాలంటే, ప్రభువుకి దగ్గరగా ఉండడం అనేది నేర్చుకోవాలి. అలాగా హన్నాలాగా మనం చేయగలిగితే, హన్న ఒకటో అధ్యాయం అంతా కూడా ఏడ్చింది. మీరు ఒకసారి చదువుకోండి ఇంటికెళ్ళిన తర్వాత. ఆ అధ్యాయం అంతా ఏడ్చింది. రెండో అధ్యాయం వచ్చేసరికి ఆమె ఏం చేస్తా ఉందంటే, బలాన్ని పొందుకుంది, శక్తిని పొందుకుంది. నీ రక్షణ బట్టి నేను సంతోషిస్తా ఉన్నాను. నా మీద అతిశయపడిన వారు నా శత్రువులు అనబడిన వారు, ఏడిపించిన వారు అందరి మీద నేను ఏం చేస్తా ఉన్నానంటే అతిశయపడతా ఉన్నాను. దేనికోసం? దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. ఓ చక్కటి మగబిడ్డను దేవుడిచ్చినాడు. ఆమెకున్నటువంటి ఉద్దేశాలు, ఆమెకున్నటువంటి నిందలు అన్ని తొలగించి ఆమె హృదయంలో దేవుడు ఏముంచాడంటే బలాన్ని ఉంచాడు, శక్తిని ఉంచాడు. ఈ తెల్లవారుజామున మనం కూడా ఆలోచన చేయగలగాలి. అదే మూడో అధ్యాయం వచ్చేసరికి అక్కడ అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన డైరెక్టర్ ఇక ఏం చేస్తాం ప్రారంభిస్తా ఉన్నాడు? ఏలి ఎదుట యెహోవాకు పరిచయం చేయటం ప్రారంభిస్తా ఉన్నాడు. దేవుని బాలుడని యొక్క వాక్కును వినేవాడిగా కనబడతా ఉన్నాడు. ఏలీకి ఏవండి కన్ను దృష్టి తగ్గిపోయినప్పుడు ఏవండి ఆయన పరిచయం చేస్తా ఉన్నాడు. ఒకే స్థలంలో వారు పడుకున్నప్పుడు దేవుడు వారిని స్వయంగా పిలుస్తూ ఉన్నాడు. అంటే ఎంత అద్భుతమైనటువంటి కృప పొందుకున్నాడు చూడండి. తన తల్లి ఆ కుమారుడు కోసం పడినటువంటి ప్రయాస ఎక్కడికి కూడా ఏం చేయలేదండి, పోలేదు. ఎక్కడికి కూడా అది ఏమండి ఆయన చేసినటువంటి తల్లి చేసినటువంటి ప్రార్థన కుమారుడికి ఎలా ఉందంటే దీపంలాగా మార్చబడింది.
దేదీప్యమానంగా మార్చబడింది. కుమారుడు ఎదుగుతా ఉన్నాడు, ఆధ్యాత్మికంగా ఎదుగుతా ఉన్నాడు. లోక సంబంధమైనటువంటి ఉద్దేశాలు లేవు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు లేవు, లోక సంబంధమైనటువంటి అసలు ఆయన లోకం అంటే ఆయనకి తెలియదండి. అంతలాగా దేవుని సన్నిధిలో ఆమె పెంచుతా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ తెల్లవారుజామున ఉంటున్నటువంటి మనం ఏం చేయాలండి? యెహోవా యందు బలాన్ని పొందుకోవాలి. నీ వలన రక్షణను బట్టి నేనేం చేయాలంటే సంతోషించాలి. అలాంటి కార్యములు మనం చేయాలంటే ప్రతి విషయంలో మనం ఏం చేయాలండి? ప్రార్థనే చేయాలండి. ఉన్నాయా? ప్రార్థన చేయి. బిడ్డలకి వివాహం కావాలా? ప్రార్థన చేయి. ఆర్థిక సమస్యలు ఉన్నాయా? మనం ప్రార్థన చేయాలి. ఇంకా బిడ్డలకు వివాహం కావాలని ఎదురు చూస్తా ఉన్నారా? ప్రార్థన చేయాలి. ఏమంటే హౌస్ కట్టుకోవాలా? ప్రార్థన చేయాలి. బిడ్డలు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారా? ప్రార్థన చేయాలి. మనకు ఆయుధము ఏదైనా ఉన్నదంటే ప్రార్థన. ఇక అంతే. ప్రార్థనకు మించినటువంటి శక్తి ఎక్కడా కూడా లేదు. అలాగ మనందరం కూడా కలిసి ప్రార్థన చేస్తే అసాధ్యము అనుకున్నటువంటి కార్యాన్ని కూడా దేవుడు సాధ్యపరిచి నీ ముందు ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని నా యేసయ్య చేయడానికి అవకాశం ఉంది. మనుషులందరూ ఏరుపరిచినా సరే దేవుడు మాత్రం విడిచిపెట్టలే. అన్న దేవుడి మీద ఆధారపడింది. ఇప్పుడు సంతోషిస్తా ఉంది, కనపరచబడతా ఉంది, దీవించబడతా ఉంది. ఒక మంచి తల్లిగా కనపడతా ఉంది. ఒక కుమారుడికి ఉన్నతమైనటువంటి తల్లిగా కనపడతా ఉంది. ఒక ప్రార్థనా పరులు తల్లిగా కనపడతా ఉంది. ఒక విజ్ఞాపన చేసినప్పుడు తల్లిగా కనపడతా ఉంది. దేవుని ముందు ఒక ప్రత్యక్షతను కనపరిచినట్టు తల్లిగా కనపడతా ఉంది. మన బిడ్డల కోసం మనం కూడా అలాగే ప్రయాసపడదాం. బిడ్డలు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు చాలా మంది బిడ్డలందరూ కూడా మంచిగా పాస్ అవ్వాలని తల్లులుగా ఉన్నటువంటి మనము, తండ్రులుగా ఉన్నటువంటి వారము కలిసి వారి కోసం ప్రార్థన చేయగలిగితే గొప్ప విజయాలను దేవుడు వారికి ఇస్తారు, గొప్ప ఆశీర్వాదాలను వారికి ఇస్తారు. అలాంటి కృప దేవుడు వారందరికీ అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో విన్నటువంటి వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటే సంతోషించాలి. విన్నటువంటి వాక్యాన్ని బట్టి బలాన్ని పొందుకోవాలి. విన్నటువంటి వాక్యాన్ని బట్టి నువ్వేం చేయాలంటే సంతోషించాలి. విన్నటువంటి వాక్యాన్ని బట్టి నువ్వు అతిశయపడాలి. అలా చేయగలిగితే దేవుడు మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. అట్టి కృప, అట్టి ధన్యత ఈ తెల్లవారుజామున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి అనుగ్రహించుదురు గాక. దేవుడి మాటలు మన వినుకుల్లో ఆశీర్వదించుదురు గాక. స్తోత్రం. చక్కటి వాక్యం వివరించిన జీవన్ కుమార్ గారికి వందనాలండి. వందనాలు. నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో జేపీ బ్రదర్ గారు వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారండి. మా తండ్రి, మా ప్రభు, మీ కృపను బట్టి ప్రేమను బట్టి వందనాలు ఆయన. మీ జీవం గల మాటలు మా ప్రభు ఈ ఉదయకాల సమయంలో విన్నాం తండ్రి. మీ మాటలు మా ప్రభు మమ్మల్ని బ్రతికించేవిగా ఉంటూ ఉన్నాయి. మా తండ్రి, మీ జీవం గల వాక్యములు విన్నవారమై మా ప్రభు మీ సన్నిధిలో ప్రార్థించేటువంటి గుణాన్ని అలవర్చుకొని మా తండ్రి ప్రతి విషయంలో మా ప్రభు మీ సన్నిధిలో ప్రార్థించేటువంటి వారంగా మా ప్రభు మేము ఉండాలని మనం చేస్తున్నాను నాయన. సజీవమైన వాక్యాన్ని మా ప్రభు మా హృదయంలో నింపారు నాయన. అందుని బట్టి వందనాలు తండ్రి. మీ వాక్యం విన్న వారమై మా ప్రభు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మా ప్రభు హృదయపూర్వకంగా మా ప్రభు మా మనసును మీ సన్నిధిలో కృమ్మరించుకొని ప్రతి విషయాన్ని బట్టి మా ప్రభు మీతో మాట్లాడేటువంటి వారంగా ఉండాలి నాయన. మా ప్రభు మాకు జీవితంలో సంతోషమైన దుఃఖమైన మా ప్రభు వ్యాధి బాధలైనా మా ప్రభు ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ మా ప్రభు మీ సన్నిధిలో ప్రార్థన చేసి మా ప్రభు ప్రతిఫలాన్ని పొందుకునేటువంటి జీవితాలుగా మేము ఉండాలని మా ప్రభు మనం చేస్తున్నాం తండ్రి. మా ప్రభు మీ స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి దేవుడవునైనా మా ప్రభు మీ బిడ్డలుగా ఈ లోకంలో జీవింప చేస్తున్నటువంటి దేవుడవునైనా ఈ లోకం పరిస్థితులు కాకుండా మా ప్రభు మీ వైపు చూస్తూ ఈ లోకం యాత్రను ముగించుకునేటువంటి బాధ్యతను మా ప్రభు మాకు అందరికి అనుగ్రహించండి నాయనా. మీ యొక్క జీవం కలిగినటువంటి వాక్యంలో మా ప్రభు మేము ఎదగాలని మా ప్రభు మనం చేస్తున్నాం తండ్రి. మీ జీవం గల మాటలు మా ప్రభు ప్రతిరోజు మా హృదయంలో నింపుకొని మా ప్రభు మీ వాక్యం ముందు బలపడి మా తండ్రి మీ కృపలో వర్ధిల్లేటువంటి బాధ్యతను మా ప్రభు అనుగ్రహించండి ఆయన. పరిపూర్ణమైనటువంటి మీ ప్రేమలో మా తండ్రి మేము ఎదిగేటువంటి బాధ్యతను అనుగ్రహించండి తండ్రి. ఉదయకాల సమయంలో మా ప్రభు మీ శ్రేష్టమైన మాటలు మా ప్రభు మా హృదయంలో నింపుకొని ఉండగా మా ప్రభు మీ కృపతో నింపి మా ప్రభు మమ్మల్ని అందరినీ నడిపించమని
మా ప్రభా ఈ ఉదయకాల ఆరాధనను మా ప్రభా మీ సన్నిధిలో మా ప్రభా ఫలింప చేయమని యేసుక్రీస్తు ప్రభు నామాన్ని బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. 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 జీవనయ్య గారు, ప్రార్థన చెప్పండి. అవసరాలు ఉన్నాయి. వాటిని బట్టి ప్రార్థన అవసరాలను బట్టి ముగింపు ప్రార్థన చేయండి అయ్య గారు. మరి ప్రార్థన చెప్పండి. చెప్పండి అమ్మా. వరలక్ష్మి గారికి కంటి ఆపరేషన్ జరుగుతుందంటండి. ఆపరేషన్ బాగా జరిగేలాగా. మరి హైమావతి గారు అబ్బాయి ఎగ్జామ్స్ బాగా రాసేలాగానే ఇంటర్ ఎగ్జామ్. తర్వాత మోతి గారికి నీరుడు బాగా జరిగేలాగా. తర్వాత సౌదరి గారు బలహీనంగా ఉన్నారు, ఆవిడ కోసం కూడా కొంచెం ప్రార్థన పెట్టండి, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా. మరి బాబు గారు షాప్ లో దొంగతనం జరిగిందంటండి. మరి బాబు గారు సెల్ షాపులోనండి దొంగతనం జరిగిందంటే 6 సెల్లను ఒక టీవీ ఒక టీవీ 18,000 రూపాయలు క్యాష్ పట్టిపోయారంటండి. మరి ఆ సరుకు గల వాళ్ళు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు, సరుకు నాకు ఇమ్మని. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తేగలడండి ఆయన? మరి ఆ విషయం కూడా పెద్దల్లో పెట్టండి. చాలా బాధల్లో ఉన్నాడు ఆయన. మరి ఈ అంశాలను బట్టి ప్రార్థన చేసి ముగింపు ప్రార్థన చేసండి అయ్యారు. ఓకేనండి, చిన్న ప్రార్థన చేద్దాం. మనం ఉన్న స్థలంలోనే చెప్పబడినటువంటి అంశాల నిమిత్తం మొదటిగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవ, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, మీకే వందనాలు, స్తోత్రాలు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. మొదటిగా నాయన హైదరాబాద్ గారిని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. వారికి ఇచ్చిన కుమారుడు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ లో మంచిగా నాయన వారికి రాయడానికి సహాయం చేయండి. వాడు వేళ్లకు ఆయన మీ యొక్క శక్తిని, బలమును, చదివినటువంటి ప్రతి నాయన ఆ సమాధానకరమైనటువంటి కృపను వారి మీద ఉంచి వారు ఏమైతే చదివినారో వారి మంచిగా ఎగ్జామ్ రాయడానికి సహాయం చేయండి, దీవించండి. ఆ బిడ్డ మీద నీ ప్రసన్నత, నీ కృపను ఉంచండి. వరలక్ష్మి గారి నిమిత్తం ప్రార్థన చేస్తా ఉన్నాం, వారిని కూడా దీవించండి. కొన్ని ఆపరేషన్ ప్రభువ మంచిగా జరగాలి. ఆయన నీ కృప, నీ దయగల హస్తం నుంచి నడిపించండి, బలపరచండి. సరోజిని గారిని కూడా దీవించండి. ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యమును, అలాంటి బలహీనతలు ఉన్నప్పటికీ కూడా ఆ బిడ్డ మీరు బలపరచండి, కృప చూపించండి, మేము నింపండి, దీవించండి, ఆశీర్వించండి. మురళి గారి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డకి అయినా ఎలాంటి శరీరమైనటువంటి సంబంధమైన బలహీనతలు ఏమి లేకోకుండా దాని యూరిన్ కూడా మంచిగా జరగటానికి నేను ఎలాంటి అడ్డులు, ఆటంకాలు ఏమీ లేకోకుండా నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. నీ దాసులు నాయన మరి బాబు గారి నిమిత్తం ప్రార్థన చేస్తా ఉన్నాం. మీకు చెప్పిన సంజయ్ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నాకు జరిగినటువంటి ఆ పరిస్థితిని మీకు సన్నిధిలో పెడతా ఉన్నాం. సహాయం చేయండి నాయన. నీ దాసులు ఆయన పడుతున్న ప్రతి ప్రయాసను చూడండి. ఆ సెల్ఫ్ ఆయనకు నడిపిస్తూ ఉండగా జరిగినటువంటి ఆ పరిస్థితి దాన్ని మీరు ఎరిగి ఉన్నారు కనుక కావలసినటువంటి ధనాన్ని కూడా సమకూర్చండి. దాన్ని ఎవరైతే వారు దొంగిలించారు వారికి మారు మనసునిచ్చి ప్రభువ మరలా యథావిధిగా అప్పగించగలటువంటి మనస్సును వారికి అనుగ్రహించుకుని ప్రార్థన చేస్తా ఉన్నాం. చూపించండి, మేలుతో నింపండి. మెట్టుగు జూములోకి ఎవరైతేనైనా ఆయన ఉండి నాయన నడిపిస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, నాయన ప్రయాసపడుతూ ఉన్నారు, బిడ్డలందరినీ దీవించండి. మరి ముఖ్యంగా గత నెల ఫిబ్రవరి అంతా మీరు కాచినారు, భద్రపరిచినారు. ఈ మార్చి 3వ తారీఖున ఆయన మేమందరం ఉదయకాల సమయం మీ ద్వారా ఈ దినాన్ని ప్రారంభించడానికి చూపించినారు. అందును బట్టి వందనాలు. బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. ఎవరికి అచ్చయి ఉన్నటువంటి దేవుడు కాదు, ప్రతి వారికి సహాయం చేసేవారు, ప్రతి వారి హృదయంలో సంతోషాన్ని, నెమ్మదిని, ఆనందం ఉంచేవారుగా ఉన్నారు. కనుక మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ సహాయం చేసి దీవించి మేలుకొలిపి నీ కృప చాలు. యేసుక్రీస్తు వారి పేరు ఎడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదం ఇవ్వండి అయ్యారు. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహవాసం సన్నిధి ఏ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మరి జూమ్ తో కలిసి నడిపిస్తున్నటువంటి వారిని సదాకాలంతో నడిపించబడుదురు గాక. దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. ఓకేనండి, అందరికీ మరి ప్రైజ్ లాడండి. దేవుడు దీవించును గాక. ఆమేన్. వందనాలండి, వందనాలు.